వరంగల్ బీఆర్ఎస్ సభకు వెళ్లారు నిర్మల్ జిల్లా నేతలు. నిర్మల్ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలతో కలిసి మారుకొండ రాము, రామకిషన్ రెడ్డిల ఆధ్వర్యంలో భారీ క్యాన్వాయ్తో బయలుదేరారు. ముందుగా పార్టీ జెండాను ఎగరవేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ 20వ సంవత్సరం సందర్భంగా ఏదైతే ఈరోజు ఏప్రిల్ 27న వరంగల్ విల్కతుర్తి బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ నిర్మల్ పట్టణ కమిటీ తరఫున దాదాపు 50-60 వెహికళ్లలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఇప్పుడు ఇక్కడ జెండా కార్యక్రమం ముగించుకొని బయలుదేరడం జరుగుతుంది. మరి ఈ రోజు చూస్తుంటే నిర్మల్ పట్టణంలో ఎక్కడ చూసినటువంటి స్వచ్ఛందంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఖచ్చితంగా రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి స్వచ్ఛందంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తామని చెప్పేసి వందలాది మంది కూడా ఈరోజు మా వెంట వచ్చి బయలుదేరడం జరిగింది. మరి ఈరోజు నిర్మల్ తెలంగాణగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈరోజు కేసీఆర్ గారి ప్రసంగం, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అనే విషయాన్ని కూడా ఈరోజు భారతదేశ ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి చూద్దాం ఈరోజు సాయంత్రం కేసీఆర్ బహిరంగ సభ తర్వాత ఇంకా ముందు కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా చేరికలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై బీఆర్ఎస్ పార్టీ 20వ సంవత్సరం